దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకములో ఉన్న మానవులమైన మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువేమనగా, మనం ఈ భూమి మీదకు రాకమునిపే మనము ఈ భూమి మీద జీవించడానికి కావలసిన వనరులను సిద్ధం చేశాడు. ఆ వనరులైన ఆకాశము, భూమి, నీరు, నిప్పు, గాలి, వీటిని వినియోగించుకొని మనం ఈ భూమి మీద జీవించగలుగుతున్నాము. బైబిల్ ప్రకారముగా మన ఆయుష్ కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం. అనగా మనం ఏదో ఒక దినమున ఈ లోకమును విడిచిపెట్టవలెను. అయితే ప్రభువు మనలను ప్రేమించి తనతో పాటు మనము యుగయుగములు జీవించులాగున మనకై ఆయన పరలోకమును సిద్ధము చేశాడు. దేవుడు పరిశుద్ధుడు గనుక పరిశుద్ధులు మాత్రమే ఆయనతో కలిసి జీవించగలరు. కానీ మానవులమైన మనలో పాపము ఉన్నది. మానవునిలో ఉన్న పాప స్వభావమును బట్టియే చెడు వినడం, చెడు మాట్లాడడం, చెడుగా జీవించి మానవులు నశించిపోవచ్చున్నారు. దేవుడు నశించిపోవచ్చున్న మానవులను ప్రేమించి వారిని రక్షించుటకై తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపాడు. యేసుక్రీస్తు మానవుల రక్షణ కొరకై కన్య అయిన మరియ గర్భమున పరిశుద్ధునిగా జన్మించి 33 సంవత్సరాలు పరిశుద్ధుడిగా జీవించి మానవుల రక్షణకై శిలువలో పరిశుద్ధమైన రక్తమును చిందించి మరణించాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ప్రకారం ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. అట్టి పవిత్రతతో మనము పరలోకములో ప్రవేశించి దేవునితో పాటు యుగయుగములు జీవించవచ్చు. మనము చేయవలసినదేమనగా చిన్న ప్రార్థన. ఏమనగా, ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించుము. నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా నన్ను పవిత్రపరచుమని ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను క్షమించి పవిత్రపరిచి పరలోకములో ప్రవేశించే భాగ్యమును దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక.